ఈ కథ ఇక్కడే మొదలైంది, ఇంకా ఇక్కడే ముగిస్తాను. ఏదిరా వ్యూ పాయింట్? ఇక్కడ ఇక్కడే 1 కిలోమీటర్ నడిస్తే వచ్చేస్తుంది. రే ద్రోహి, కొండ ఎక్కడం గురించే చెప్పావు కదరా. నీ బద్ధకం గురించి తెలిసే ఈ కిలోమీటర్ గురించి చెప్పలేదు. వద్దండి చెప్పు, వెనక్కి వెళ్ళిపోదాం. చాలు పద. మావా, సముద్రం చూస్తే నాకు కవిత్వాలు వస్తాయరా? ఆహా, ములిగితే పోయేకాలం కూడా వస్తుంది. విక్రమ్, వాళ్ళు నీటిలో దిగుతారంట, మనం ఎక్కుదాం పద. బాబా, ఏం లొకేషన్ రా భరతం? భరత్, నా పేరు భరత్. సరేరా భరతం, ఏదో ఒకటి లొకేషన్ అయితే చెక్కించేసావు. ఊరికే నడిపించేస్తారండి మరి. గుడ్ బాయ్, పద. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో కలకల్లాడిపోవాలి. బాది ఈ ఏరియా రే, ఎవరో సామాన్లు పడిపోయాయి. ఏంట్రా ఇవి ఇలా ఉన్నాయి? ఏదో మ్యూజియం నుంచి కొట్టుకొచ్చినట్టు. అయినా దీని మీద ఎవడు పెట్టాడు? ఎవడాడు? ఇక్కడ ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నడుస్తుందా? ఈ బ్యాగ్ మీద యువర్ వెల్కమ్. ఇంకా అతను థ్యాంక్స్ చెప్పలేదు. ఆ గెటప్ ఏంటి బ్రో? ఏంట్రా, ఏం అడిగినా రెస్పాన్స్ లేదు, బ్యాగ్ ఇచ్చినందుకు ఒక థ్యాంక్స్ లేదు. ఈ రింగ్ ప్రాబ్లమే. సో సాడ్. మనం ఫోటోలు తీసుకుందాం పద. వచ్చిందా? ఇది ఉంచు, ఇది తీసేయి, వేరే పోజ్ ఇస్తాను. ఇక నీ వాల్ పేపర్ మారతచ్చుడు. బాగుంది. నెక్స్ట్ అవతల వైపు నుంచి తీయు. ఇందులో మొత్తం ఆ ఏరియా మొత్తం వెనకాలంతా పడాలి నీట్గా. రే భరత్, ఇది ఒక్కటే ఉండిపోయింది ఆ మాస్ బ్రోది. ఎక్కడున్నాడు చూడు. ఇంతలో ఎక్కడికి మాయమైపోయాడు? చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. మంది కాదు కదా. చూడరా ఎంత యాంటిక్గా ఉందో. నాకు ఇలాంటివంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అసలు ఎన్ని వందల సంవత్సరాల ముందుదో. రే, చాలా టైట్గా ఉంది. రే మెల్లగా. నువ్వు ట్రై చేయి, ఫోన్ వస్తుంది. చెప్పు. పైన ఉన్నాం. మీరే పైకి రండి. సరే వస్తున్నా. గుడి అమ్మ, 2 ఓపెన్ చేసావా? ఇందాక నుంచి గింజుకుంటున్నాను కదరా. ఏమో ఇలా అనగానే వచ్చేసాయి. సర్లే, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. దేవకాంత సిద్ధ అంటే ఎవడకు తెలుసు. ఏంట్రా అన్నీ ఖాళీగా ఉన్నాయి? చా, వెయిట్,
ఇది చూడు, ఇది ఒక్కటే చాలా లావుగా ఉందేంటి, మిగిలినవన్నీ సన్నగా ఉన్నాయి. అంటుకుపోయే 2 లీఫ్ అంతే. ఏదో ప్రపంచ రాష్ట్రాలు దొరుకుతాయేమో అన్న రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. అంతా డొల్లే. పడుకో, సాయిగడు ఎందుకో రమ్మంటున్నాడు, కిందకెళ్ళి వస్తాను. అహం సిద్ధ క్షిప్రిణి సంగృహణామి. వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అడ్డంగా బుక్ అయిపోతాం. అరే హెల్మెట్ తీసుకెళ్ళు, ఇప్పుడే వస్తాను. రే బద్ధకం బాబురావు, చూసెప్రా. అవును, చెప్పడం మర్చిపోయా, మన కావ్య ఉంది కదా. ఎవరు? ఆ గిరిగాడి చెల్లా? కాదు, మన పక్క సెక్షన్లో ఫెయిర్గా ఉంటుంది. ఏమో. అబ్బా అదేరా, నాతో ప్రాజెక్ట్ చేసింది కదా. ఆ, గుర్తొచ్చింది. తను ఎర్లీ మార్నింగ్ నుండి కనిపించట్లేదంట. వాళ్ళ డాడీ పాపం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి అడుగుతున్నారు. అయ్యో, ఏమైంది? బర్త్డే అని వాళ్ళ ఏరియాలో ఏదో గుడికి వెళ్ళిందంట. ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు. అయ్యో, వచ్చేస్తుందిలే. లెట్స్ ప్రే. రే అదేం చెత్త కాదు, పడేయడానికి. ఫుల్గరైట్. ఫుల్గరైట్ నానా తిప్పలు పడి సంపాదించాను. కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, డెలికేట్ వస్తువు అది. ఇంతకీ ఏంటది? ఫుల్గరైట్ అనేది భూమిలో చాలా అరుదుగా దొరికే ఒక స్టోన్. ఆకాశంలో మెరుపు భూమిని స్ట్రైక్ అయినప్పుడు ఇసుక ఆ వేడికి కరిగి ఇలా రాయిలా తయారవుతుంది. నైస్. కానీ ఎవరికి ఉపయోగం? రే ఇవి చాలా ఎక్స్పెన్సివ్. మెడికల్ ఫీల్డ్లో, సైంటిఫిక్ ఫీల్డ్లో వాడతారు. ఓ, జాగ్రత్త పెట్టుకో. నాకు కొంచెం వాటర్ ఇవ్వు. ఆ ఉయ్యాల మీద ఉంది బాటిల్. ఇచ్చే. అయినా ఇంత బద్దగా ఏంట్రా నీకు? పర్లేదు, ఇచ్చేయి. వచ్చి తీసుకో. చా, నువ్వు మహేష్ బాబు, ఇదో సీత మోడల్ సినిమాల చెట్టు నీకు తెచ్చి ఇవ్వడానికి. నువ్వు తెస్తావు. నువ్వు తీస్తావు. అవును, ఆ తాళపత్రాలు తెచ్చావా వదిలేసావా? తెచ్చాను, కానీ ఒకటి ఎగిరిపోయింది. అదే ఆ తాళపత్రాలు 2 అంటుకున్నాయి అన్నావు కదా. యాక్చువల్లీ యూఆర్ రాంగ్. అవి అంటించారు. నాకు డౌట్ వచ్చి సన్లైట్ కింద పెట్టి చూస్తే మధ్యలో ఏదో శ్లోకం ఉంది. శ్లోకమా? ఏం రాసింది? ఏదో అహం సాధుస్మా, అహం సిద్ధం చ. రే కావ్య ఫోన్ రోడ్డు మీద దొరికిందంట. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తా. ఏంటి?
బాట్లా తీసుకున్నావుగా, గుడ్. ఓ, చప్పట్లు కొడితే చేతిలోకి వచ్చిందా? ఆహా, మొన్న వైర్ మీద డ్రాయర్ పడిపోయింది, చప్పట్లు కొట్టి తీసే, నేను వెళ్తున్నా.
అహం సిద్ధం. అహం సిద్ధం. అహం సిద్ధం. అన్బిలీవబుల్. యా, కానీ ఆ పవర్ ఎలా వచ్చింది? అహం సిద్ధం. రెండే రెండు పదాలు ఒక మనిషికి ఇంత పవర్ ఇస్తాయా? ఆ తాళపత్రాల్లో రాసినవి చూడు, ఒకటేమో ఆకుకి ఆకుకి మధ్యలో, ఇంకొకటి చేతి స్పర్శతో తెలిసేలా. అన్నీ చాలా సీక్రెట్గా ఉన్నాయి, అంత ఈజీగా కనబడదు. అలాంటి దాని పవర్ అంత ఈజీగా ఎలా దొరుకుతుంది? దీని వెనుక ఏదో కథ ఉంది. నిజమే, కానీ ఎలా తెలుసుకుంటాం? తెలీదు. మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరకాలంటే ఆ తాళపత్రాలు పెట్టుకున్న మాస్క్ మనిషి దొరకాలి. కానీ పేరేంటో, ఎక్కడుంటాడో, కనీసం ఎలా ఉంటాడో కూడా తెలియదు మనకి. ఆ రోజు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు అడుగుతూ ఉంటే. ఎన్ని క్వశ్చన్స్ మధ్యలో వాడు గెటప్ అలా ఎందుకుందనే క్వశ్చన్ నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది. ఎలాగైనా వెతకాలి. వెతకడానికి ఆప్షన్స్ కూడా లేవు మనకి. ఒక పని చేద్దాం, రేపు అదే ప్లేస్ అదే టైంకి వెళ్ళి ఎతుకుదాం. కనబడితే క్లారిఫికేషన్, కనబడకపోతే కన్ఫ్యూజన్. ఇదొకటే ఉంది మనకు ఆప్షన్. ఓకే, ఎక్కడున్నావురా అయ్యా? ఆకాశంలో మెరుపు భూమిని స్ట్రైక్ అయినప్పుడు ఇసుక ఆ వేడికి కరిగి ఇలా రాయిలా తయారవుతుంది. అసలు ఏం జరుగుతుందిరా నీతో? ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్స్ తినేస్తుంటే మళ్ళీ ఇదే ఏంటి? బాగా ఆలోచించు. సరిగ్గా నువ్వు ఆ తాళపత్రం చదివినప్పుడే ఈ మెరుపు పడ్డది. అంటే ఈ ఫుల్ గ్రైట్ అప్పుడే ఫామ్ అయిందా? ఎస్.
అసలు ఆ తాళపత్రానికి దీనికి సంబంధం ఏంటి? దీంట్లో కూడా ఏదైనా పవర్ ఉంటుందా? నిజంగా ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయా? దీంతో నువ్వు ఏం చేయాలి? అసలు నీకే ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ మాస్క్ మనిషి మనకి చూపిద్దాం. రేయ్ కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, డెలికేట్ వస్తువు అది. వా ఏంటి నేను పంచ్ డైలాగ్ చెప్పాలా? ఇలా చెప్పరా. రే ఎక్కడికి వస్తున్నారా పొద్దున్న నుంచి? వస్తాను పెట్టే. రేయ్ కావ్య, థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. అసలు నువ్వేంటి ఇక్కడ? చెప్తా, వాటర్ తాగు ఫస్ట్. అక్కడ నువ్వు కనబడట్లేదు, అందరూ ఫుల్ టెన్షన్లో ఉన్నారు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు నిన్ను? మేమే. వీళ్ళ కావ్య? కిడ్నాపర్స్ అంటే సినిమాలో చూపించినట్టు పెద్ద బాడీ వేసుకొని పెద్ద జుట్టు వేసుకొని ఉంటారు అనుకున్నా. యూతే పోన్లే, మన పర్సనాలిటీ కంఫర్టబుల్గా ఉన్నారు, మేనేజ్ చేసేద్దాం. ఆహా, ఇంతకీ తిన్నెందుకు కిడ్నాప్ చేశారు? చెప్పను. సరే పోనీ కిడ్నాపర్స్ అంటే వాళ్ళు డిమాండ్స్ చెప్పి బెదిరించడానికి కాల్ చేస్తారు, చేయలేదు. అసలు ఏం కావాలి మీకు?
చెప్పను. చెప్పకు, అడుక్కు తిను. సర్లే, నా ఫోన్ ఇస్తే నేను బయలుదేరుతాను. నా ఫోన్. సరే తీసుకో. థ్యాంక్స్. నువ్వు మళ్ళీ ఫోన్ కొట్టేయడం వల్లే కావ్య దొరికింది. విక్రమ్, వదిలేలా లేరుగా. గెట్ రెడీ. అదే దాన్ని పట్టుకుంటా. నువ్వు మమ్మల్ని రమ్మన్నా. విక్రమ్, సారీ. వెళ్దామా? కావ్య ఏమైంది? కావ్య ఏమైంది? అసలు ఏం చూసాను నేను ఇప్పుడు? కావ్య, నేను చెప్పేది విను. దగ్గరికి రావద్దు విక్రమ్. కావ్య, 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 అది నా పవర్ కావ్య. అంతకు మించి నాకు కూడా ఏం తెలీదు. ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్. అసలు ఆ పవరే లేకపోతే ఈరోజు నువ్వు సేవ్ అయ్యి ఉండేదానివే కాదు కావ్య. ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. అసలు ఏం జరుగుతుంది విక్రమ్? తెలీదు కావ్య. నిన్న బీచ్కు వెళ్ళాం. అప్పుడు నువ్వు కనిపించావు. సారీ. దేనికి? సారీ అంతే.
సరే పద. మన ఏజ్ ఉన్నారు వాళ్ళు, అప్పుడే దొంగతనాలు కిడ్నాప్లు. వాళ్ళకంత సీన్ లేదు. వీళ్ళకెవడో బాస్ ఉన్నాడు, కాల్ మాట్లాడుతుంటే విన్నాను. సర్లే. కావ్య, నువ్వు చూసినట్టే ఇంకెవడైనా చూశాడు అక్కడ? లేదులే. అవును, భరత్కి తెలుసా ఇదంతా? కొంచెం చెప్పాను, జోక్ అనుకున్నాడు. ఎవరైనా అలాగే అనుకుంటారు. కళ్ళతో చూసిన నేనే నమ్మలేకపోతున్నాను. టైం వచ్చినప్పుడు ఆడే తెలుసుకుంటాడులే. మీ ఇంట్లోనే ఉంటున్నాడంట కదా? ఒక్కడనే ఉంటున్నానని నాకు తోడు. మరి ఆంటీ అంకుల్? ఢిల్లీ, అక్కకి జాబ్. సో 2 months అక్కడ, 2 months ఇక్కడ. ఓ, చీకటి పడేలా ఉంది, ఫాస్ట్గా వెళ్దామా? విక్రమ్, నీకు అది ఓకే. ఏమైంది అసలు? ఒకేసారి అంత బరువు పెరిగిపోయిందేంటి? నాకేం తెలుసు. నీ పవర్స్ ఏం పని చేయట్లేదు. ఏమో, నా వల్ల కావట్లేదు కావ్య. నా చుట్టూ ఏం జరుగుతుందో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఐఎమ్ ఫెడ్ అప్ కావ్య. ఏం చేస్తున్నావు? హే, వచ్చేసావా? కావ్యాన్ని సేవ్ చేసావంట, ఫైట్ అంట. చాలా టైర్డ్గా ఉన్నాను, రేపు మాట్లాడుకుందాం. ఇందులోనే ఉంది. నీకు మార్నింగ్ నుండి 100 సార్లు కాల్ చేసి ఉంటా, నో రెస్పాన్స్. పోనీ చెప్పేసి వెళ్తావా? అది కూడా లేదు. ఫోన్ సైలెంట్లో ఉంది అండ్ మార్నింగ్స్ వాకింగ్కి వెళ్తున్నా. నువ్వే? ఏంట్రా ఇది, సేమ్ ఫుల్ గ్రేట్లా ఉంది. షిట్. ఫుల్కి రైటే. చెప్పు. ఫుల్కి రైటే. ఇది ఫుల్ గ్రేట్. దీని షేప్ చూసావా? తెలీదురా, వెళ్ళి టెస్ట్ చేసుకో. నీ బాగుందా? ఉండే. వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నం జిల్లాలో గత 48 గంటలుగా వందలాది మంది జనాలు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఇప్పుడే కరోనా దాడి నుండి బయటపడుతున్న జనాలని కారణం తెలియని సంఘటనలు భయభ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రాణ నష్టం ఏమీ జరగనప్పటికీ బాధితులు ఇంకా ఎవరు స్పృహలోకి రాలేదని డాక్టర్లు చెప్తున్నారు. హాస్పిటల్స్ దగ్గర పరిస్థితి కనుక్కోవడానికి రిపోర్టర్ మురళి లైన్ లో ఉన్నారు. చెప్పండి మురళి. రే, ఇది నిజంగానే ఫుల్ గ్రేట్ రా, అన్బిలీవబుల్. ఎక్కడ దొరికింది నీకు ఇది? బీచ్లో. తోప్. ఇంకా డబ్బే డబ్బు. ఏంటి? ఇది ఆప్షన్లో పెడితే
లక్షల్లో వస్తాయి మనీ. వేలమా? ఏమొద్దు, లోపల పెట్టు. ఏంటి లోపల పెట్టాలా? నేనేం చెప్పానో నీకు ఎక్కిందా? లోపల పెట్టు. 100,000 1,000 కాదురా, లక్షలు వస్తాయి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. అది దొరికింది నాకు కదా, నా ఇష్టం. లోపల పెట్టు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రే మొద్దు, దాని షేప్ చూడు, అది ఆ తాళపత్రాల సింబల్. కరెక్టే, కానీ న్యాచురల్గా ఫామ్ అయ్యే ఒక వస్తువుకి చరిత్రలో రాసిన తాళపత్రాలకి సంబంధం ఏంటి? వీటిని బాగా స్టడీ చేయాలి. ల్యాబ్కి పంపిస్తాను. వద్దు, ఇది మన మధ్యలోనే ఉండాలి. ఎందుకు? అదంతే, బయట ఎవరికి దీని గురించి తెలియకూడదు. అదే ఎందుకు? తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. వద్దు. ఎందుకు? ఎందుకంటే దీనికి నా పవర్స్కి ఏదో సంబంధం ఉంది కాబట్టి. మొన్న ఆ తాళపత్రాల్లో మంత్రం దొరికింది. అహం సిద్ధం. ఎక్కడికి? ల్యాబ్కి. ఇంత చెప్పే కూడా ల్యాబ్ అంటావేంటి? కామెడీ చేయకు విక్రమ్. మంత్రం అంట, పవర్ అంట, వాగుతున్నాడు. ఇట్రా. ఎక్కడికి? ఇప్పుడు చెప్పు, అమ్మేద్దామా? ల్యాబ్కి ఇచ్చేద్దామా? అహం సిద్ధం, అహం సిద్ధం. అవ్వట్లేదేంటి? తెలీదు, అందరికీ అవదేమో. మరి నీలో ఏంటి స్పెషల్? నీకెందుకు వచ్చింది పవర్? ఇది నిన్న కూడా ఇలాగే పడిందిరా. పొద్దున్నుండి సాయంత్రం వరకు అదే పనిగా దాన్నే చూస్తూ కూర్చుర్రా. లే ఇంకా. నిన్నటి దాకా 100ల్లో ఉన్న సంఖ్య ఈరోజు వేలల్లోకి చేరుకుంది. అంత అకస్మాత్తుగా జనాలు కుప్పకూలిపోవడానికి అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం అటు సైంటిస్టులకి గాని ఇటు డాక్టర్స్ కి గాని ఎవరికీ అంత చిక్కట్లేదు. ఏ మందులకి బాధితులు స్పందించకపోవడంతో జనాలు ఇళ్ల నుండి బయటికి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ కరెంట్ ఒకటి. రే పద, పైకెళ్దాం. ఇదంతా తెలుసుకోవాలని లేదా? ఉంది, కానీ ఏది అర్థం కావట్లేదు. ఒక్కదానికి ఆన్సర్ దొరికినా బాగున్నాను. ఇటు కరెంట్ ఎప్పుడు ఇస్తాడో? చీకటి పడేలా ఉంది. ఏమన్నా? చీకటి పడేలా ఉంది. రా 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 రా. ఏమైంది? నీ సెకండ్ ఫ్లోర్ ఇవ్వు. నీ కాల్ చేస్తాను, లైన్లోనే ఉండు. ఇది పడితే వెంటనే చెప్పు నాకు. ఏం చేస్తున్నావు? చెప్తా, చెప్పు. లైన్లోనే ఉండు. ఉన్నా. రే పడ్డది. ఎస్ ఎస్. ఏం జరుగుతుందిరా? వీడియో ప్లే చేయి. ఏంటది? బ్యాక్ బ్యాక్. అవును, ఏంట్రా అలా ఉంది? మళ్ళీ ప్లే చేయి. ఏం జరుగుతుందిరా? ఏమో, రేపు కల్లారా చూద్దాం. రేపంతా దాన్నే చూస్తూ కూర్చోవాలైతే? అక్కర్లేదు, నాకు ఒకటి అర్థమైంది.
మొన్న కావ్యతో ఉన్నప్పుడు చీకటి పడుతున్నప్పుడు పడ్డది. నిన్న మన ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు మసీదులో మగ్రీబ్ చదువుతున్నప్పుడు పడ్డది. మగ్రీబా? సూర్యాస్తమయం టైంలో ముస్లిమ్స్ మగ్రీబ్ చదువుతారు. మరి నీలో ఏంటి స్పెషల్? నీకెందుకు వచ్చింది పవర్? ఓకే, ఇప్పుడు కూడా సన్సెట్ అవ్వగానే నువ్వు పడ్డది అన్నావు అంటే నేను అనుకున్నది నిజమే. రేపు కూడా చూద్దాం అయితే. ఈ స్టూడెంట్ ఇచ్చే. ఇంకా స్టూల్స్ ఉన్నాయి కదరా. ఇప్పటికే 2 ఇరిగాయి, మిగిలిన కూడా ఇరగాల. అంటించేయి. మగ్రీబ్. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఎనర్జీ ఏంటి? నాకు తెలిసి ఈ ఎనర్జీయే దీని బరువు మార్చేస్తుంది, ఎవరు ఎత్తలేనంత బరువుగా. కానీ మార్నింగ్ అంతా ఎనర్జీ ఏం చేస్తుంది? చీకటి పడ్డాక ఎందుకు వస్తుంది? మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తుందేమో. సీన్ అర్థమైంది కదా, ఇంక నేల మీద పెట్టాయి, స్టూల్ అక్కర్లేదు. గుడ్ ఈవినింగ్ వైజాగ్, నేను మీ ఆర్జే ఆనంద్. కమింగ్ టు ద టాపిక్, అసలు ఏం జరుగుతుంది భయ్యా వైజాగ్లో? ఒకటి 5 days బ్యాక్ 74 మంది స్ప్రోకోన్ పోయి పడిపోయారని న్యూస్ వచ్చింది. ఆ కౌంట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలా 650, 1900, 4500 అండ్ నిన్నటికి 8000 కేసెస్ వచ్చాయి. అంటే ఈ నగరంలో సగటున 1000 మందిలో 4 హాస్పిటల్ బెడ్ మీద స్పృహ చలనం లేకుండా పడున్నారు. రీజన్ ఏంటో తెలియదు, మెడిసిన్ ఏంటో తెలియదు. అసలు హెల్త్ సెక్టార్ అంతా షేక్ అయిపోతుంది. సైంటిస్టులు, డాక్టర్లు చుట్టూ పీక్కుంటున్నారు ఏం జరుగుతుందో అర్థం కాక. మొబైల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల అని కొంతమంది, కల్తీ ఫుడ్ వల్ల అని కొంతమంది, దేవుడు శాపం అని ఇంకొంతమంది. ఇలా ఎవరికి నచ్చిన క్యాలిక్యులేషన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంతమంది పేషెంట్స్లో ఒక్కరు స్పృహలోకి వచ్చిన పెద్ద గేమ్ చేంజింగ్ పాయింట్ అవుతుంది. అంకుల్ చెప్పండి. అంతవరకు అవునా? సరే వస్తున్నాను. రే విక్రమ్, కావ్య హాస్పిటల్ అడ్మిట్ అయిందంట. వాట్? ఏమైంది? అన్కాన్షియస్. ఉందో వస్తున్నా. ఏంట్రా ఇది? మొన్నటికి మొన్న ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని అందరినీ టెన్షన్ పెట్టి మళ్ళీ ఈరోజు ఇలా. నిన్ను కలుద్దామని వస్తుంటేనే ఇలా జరిగింది. వాట్? ఆ రోజు అంత రిస్క్ చేసి తన లైఫ్ కాపాడావు కదా, వాళ్ళ డాడీ నీకు థ్యాంక్స్ చెప్దామని తనని తీసుకుని బయలుదేరారంట. ఇంతలో ఛా, అనవసరంగా మొన్న కాపాడని అనిపిస్తుంది. సంతోషించు, నీ వల్ల కనీసం ఈరోజు ప్రాణాలతో ఉంది. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకండి, బయటకు వెళ్ళిపోతా. వచ్చేయండి. వీళ్ళ ఫాదర్ ఎక్కడ? కింద మెడిసిన్స్ కౌంటర్ దగ్గర ఉన్నారు. సరే మీరు బయటకు వచ్చేయండి. పద. కావ్య, 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 కావ్య కనిపిస్తున్నానా? కావ్య, 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 భరత్ డాక్టర్ని పిలు ఫాస్ట్. ఇగో వాటర్ తాగు. అయ్యో ఓకే, థ్యాంక్ గాడ్. నీకోటి తెలుసా, ఇప్పుడు వరకు వచ్చిన కేసెస్లో ఫస్ట్ స్పృహలోకి వచ్చింది నువ్వే. చాలా హ్యాపీగా ఉంది. మీరు బయట వెయిట్ చేయండి. డాక్టర్, ఇది మీకు మాకే కాదు, సిటీ మొత్తానికి రిలీఫ్ ఇచ్చే విషయం. బట్ తను ఇంకా స్టేబుల్గా లేదు. ఒక 6 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. ఓకే డాక్టర్.
లోపలికి ఎవరో వెళ్ళకండి, చూసుకోండి, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. అంకుల్కి చెప్పేసి వెళ్దాం పద. యా హాయ్. ఇప్పుడంతా నార్మల్ అయింది. హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. కావ్య, అండ్ నాలాగే మిగిలిన పేషెంట్స్కి కూడా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా మన ప్రాణాన్ని ఏదో ఫీల్ చేసుకున్నట్టు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నేను జనాలకి ఇచ్చే అడ్వైజ్ ఒక్కటే, మీరు స్ట్రెంగ్త్ని ఎనర్జీని గెయిన్ చేసుకునే ఫుడ్ని తింటూ బయటికి వెళ్ళడం తగ్గిస్తే మనం సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అంతే. రే న్యూస్ చూడు. థ్యాంక్ యూ కావ్య గారు. విన్నారు కదా, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇదే మొక్క పొద్దున్న చేస్తున్నారు. అవునా? ఇలా ఏమాత్రం కష్టపడకుండా సెలబ్రేట్ అయిపోతే భలే ఉంటుంది. థూ. కావ్య, హలో. హాయ్, ప్లీజ్ కమ్ కమ్. థ్యాంక్ యూ. ఏంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? లేదు, నీకే. దేనికి? యాక్చువల్లీ మొన్ననే నేను మీట్ అవుదాం అనుకున్నాను, కానీ ఆ రోజు అలా జరిగిపోయింది. తెలుసో తెలియకో మళ్ళీ హాస్పిటల్లో సేవ్ అయింది నువ్వు వచ్చినప్పుడే. సో ఇదొక చిన్న థ్యాంక్స్ గివింగ్ అనుకో. సరేరా. హలో సెలబ్రిటీ గారు, బాగా వైరల్ అయిపోయారుగా అన్ని న్యూస్ ఛానల్లో. ఏం వైరలో ఏంటో, 100 టెస్టులు చేసి పంపించారు ఇంటికి. మరి సిటీ మొత్తానికి నువ్వు ఒక్కదానివేగా సేఫ్గా బయటపడింది. అదృష్టం అనుకోవడమే. అసలు ఏమైంది ఆ రోజు? హాస్పిటల్లోనే అడుగుదాం అనుకున్నాను, కానీ నీ కండిషన్ బాగాలేదు కదా. ఆ రోజు నీ దగ్గరికి వద్దామన్నప్పుడు సడన్గా బాడీ అంతా చాలా పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒక డార్క్ ఎనర్జీలా మొత్తం కమ్మేసింది. వితిన్ సెకండ్స్లో పడిపోయాను. డార్క్ ఎనర్జీయా? ఆ తర్వాత మళ్ళీ తెలివచ్చింది నువ్వు వచ్చినప్పుడే. ఏదైనా వెబ్లాగా నల్లగా కనిపించిందా? హా, ఒక నిమిషం. టేబుల్ మీద పెట్టు. దీన్నే చూస్తూ ఉండు. ఎస్, ఇదే. ఆ రోజు ఇదే ఎనర్జీ నేను చూశాను. అంటే ఈ కేసెస్కి నీ పవర్కి కూడా లింక్ ఉందా? బట్ నీ పవర్ జనాల ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటుంది? ఐ డోంట్ థింక్ సో. విక్రమ్ మెడిసిన్ కూడా అయిండొచ్చు. ఆ రోజు తను వచ్చినప్పుడేగా నేను కూడా క్యూర్ అయింది. బట్ ఎలా? నాతో రండి. ఏమైంది? లోపల సీసీటీవీస్ ఉంటాయి. వాడి సంగతి నేను చూసుకుంటా. ఓకే, కాల్ చేయి. కావ్య, నాకు ఒక పేషెంట్ కావాలి. బయట వాళ్ళ తాలూకా ఎవరైనా ఉంటే డైవర్ట్ చేయి. 2 minutesలో వచ్చేస్తా. ఆల్ సెట్. ఓకే, గుడ్ జాబ్. విక్రమ్, రే ఏం జరిగింది? నా చేయి తగలగానే ఆ పేషెంట్ స్ప్రోలోకి వచ్చాడు.
ఏదో పల్స్ పాస్ అయింది నా చేతి నుండి దానికి. ఎస్, చెప్పానా విక్రమ మెడిసిన్ అయి ఉంటాడని. అయినా హ్యాపీగా చెప్పాల్సిన విషయం ఇంత డల్గా చెప్తావేంట్రా? జనాలకి మెడిసిన్ నేనేని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ అవ్వడానికి కారణం కూడా నేనేని మర్చిపోతున్నాను. వీరు అర్థం కాలేదు. జనాలు పడిపోవడానికి అసలు కారణం ఏంటి? ఆ డార్క్ ఎనర్జీ వస్తుంది ఎక్కడి నుంచి? ఆ ఫుల్గరైట్ నుంచి. ఆ ఫుల్గరైట్ పుట్టిందే నా పవర్తోని. ఎక్కడైనా పవర్స్ ఉంటే సూపర్ హీరో అంటారు, కానీ జనాల ప్రాణాలు తీసే సూపర్ విలన్ని నేను. బట్ నీ పవర్ అందరినీ కాపాడుతుంది కదా. అలా అని ఎంతమందిని కాపాడుకుంటూ వెళ్ళాలి? ఒక ఎండ్ ఉండదా దీనికి? పోనీ ఇదేమైనా చిన్న పల్లెటూరా? లక్షల మంది నివసించే మహావృక్షం. అందుకే నా కట్టె కాలినా పర్లేదు, ఒక్క ఆకు రాలనివ్వను, ఒక్క ప్రాణం పోనివ్వను. ఏం చేద్దాం మరి? చేద్దాం కాదు, చేస్తాను. ఈ కథ ఎక్కడ మొదలైందో ఇంకా అక్కడే ముగిస్తాను. జనాలు బతకాలంటే దీంట్లో ఉండే ఆ డార్క్ ఎనర్జీ బయటికి రాకూడదు. కానీ ఎలా? ఏం చేయను? ఒక పని చేద్దాం, సముద్రంలో ఇసిరేద్దామా? మళ్ళీ ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తే పాయింటే. పోనీ గొయ్యి తీసుకప్పేద్దామా? బయటికి రాదు కదా. ఈ ఐడియా కొంచెం బెటర్. ఎస్, ఇదే కరెక్ట్. నాకు ఒక పెద్ద డౌట్. నీకు ఈ ఫుల్గరైట్ March 22 దొరికింది, కానీ ఇది ముందు రోజు అంటే March 21 పిడుగు పడినప్పుడు ఆ ఇసుకలో పుట్టింది. మనం న్యూస్ చూసుకున్నట్టయితే సేమ్ అదే March 21 నుండి కేసెస్ మొదలయ్యాయి. అంటే ఇది ఇసుకలో ఉన్నప్పుడు కూడా ఎనర్జీ బయటికి లోపలికి వెళ్ళగలిగింది. కరెక్టే. అంటే ఇప్పుడు ఇక్కడ పాతి పెట్టినా కూడా ఎనర్జీని ఆపలేం. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం చాలా బలంగా ఆపాలి. కానీ ఎలా? ఏమో. ఏం చేద్దాం విక్రమ్? మాట్లాడు విక్రమ్, ఏం చేద్దాం? విక్రమ్, నన్ను కాసేపు ఆలోచించుకొని ఇస్తారా? యుద్ధం
ఇన్నాళ్ళు ఇదే విలన్ అనుకున్నాం, కానీ ఈరోజు ఇదే నీ ప్రాణాలు కాపాడింది. ఇది నీ ఫ్రెండా శత్రువా నీకే తెలియాలి. అయినా అంత దూరం నుండి బండరాయిని లాగే బదులు తీసుకెళ్ళి దాని పక్కనే పాతచ్చు కదరా. బ్రెయిన్ తొబ్బింది ఇడికి. ఇందాక కూడా ఎనర్జీని ఆపాలంటే చీకటి పడ్డాక కప్పాలి. ఆలోచించాలి కదా ఆ ముక్క. అబ్బే అనుకున్న వెంటనే చేసేయడమే. ఆపుతారా మీ గోల? పదహారు వేలకు చేరుకున్న కేసులు. విశాఖపట్నం నివాసులు ఎలా అయినా కొన్ని రోజులు వేరే ఊళ్ళకు వెళ్లిపోదామని భయంతో పరుగులు పెడుతున్నారు. ఇన్నాళ్ళు బయటే అనుకుంటే ఇప్పుడు ఇళ్లల్లో ఉన్నా కూడా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ రాధాకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, జనాలను కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అరే ఏమైంది? ఏంటి స్టోన్ పెట్టేసావా? ఏమైంది అలా ఉన్నా? పెట్టేద్దామని వెళ్ళాను. నేను జనాలను కాపాడదాం అనుకుంటే అది నన్ను కాపాడింది. నిన్ను సేవ్ చేసిందా? ఇన్నాళ్ళు అది శత్రువు అనుకుంటే ఇప్పుడు అది ఫ్రెండ్లా బిహేవ్ చేస్తుంది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్లీ పరిస్థితి అంతకంతకీ చేజరిపోతున్న టైంలో ఇద్దరు పేషెంట్లు స్పృహలోకి వచ్చారు. వాళ్ళ వైటల్స్ అన్నీ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. సోడియం పొటాషియం లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చాయి. స్పృహలోకి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కనబడిన మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్. అన్కాన్షియస్ అయిన వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్గా పడిపోయి ఉన్నాయి. అంటే ఎవరో చాలా హ్యూజ్ ఫోర్స్ వాడి మన మనుషుల నుండి ఎనర్జీ అంతా లాగేస్తున్నారు. ఎలా, ఎవరు, ఎందుకు అనేది మనకు తెలియదు. ఇట్ సీమ్స్ లైక్ ఏ బయోవార్. ఇప్పుడు మేము భయపడేది ఏంటి అంటే ఎల్లుండి నుండి రంజాన్ స్టార్ట్ అవుతుంది. 4 రోజుల పాటు ముస్లిమ్స్ అందరూ చాలా నిష్ఠగా ఉపవాసం ఉంటారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండటం వాళ్ళ ప్రాణాలకు చాలా ప్రమాదకరం. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇలా జరిగితే ఎనర్జీ లెవెల్స్ 0కి పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. డాక్టర్స్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ ఎవరు ఈసారి ఉపవాసం ఉండకండి. ప్రాణం మీరు అర్థం చేసుకోండి. అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఫ్రేమ్ కట్టించాలా? జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు నేను ఇసిరి పక్కలు కొట్టాలా? 2 రోజుల్లో రంజాన్. నేను ఏదో ఒకటి చేయకపోతే జనాలందరూ చచ్చిపోతారు. కాదు చంపేస్తావు. సముద్ర
మొత్తం ఖాళీ. అసలు ఏం బుక్ ఇది? సమాధానాల సూచిక. ఇప్పుడు దాకా మొత్తం ఖాళీగా ఉంది కదా. ప్రశ్నలకి మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఓ ఓకే ఓకే ఓకే. నా పేరేంటి? దాని అర్థం ఏంటి? అర్థమైంది. ఏం అడగాలి? నాలో ఈ శక్తి అసలు ఎక్కడిది? అక్కడ ఏం జరుగుతుంది? సముద్రరాగడు కేవలం ఒక ఘటి, అనగా 24 నిమిషాలు. అది ముగిసిన మరుక్షణం నీవు నీ యథాస్థానానికి చేరుకుంటావు. ఓ నో, లేదు, టైం లేదు. మాస్క్ మ్యాన్, ఎస్. విక్రమ్, ఆర్ యూ ఆల్ రైట్? విక్రమ్, ఏమైందిరా అలా పడిపోయావు? ఎంతసేపు అయింది? ఒక అరగంట. 24 minutes. ఏదో ఒకట్లే. ఒక బుక్ చూశాను. ఎక్కడా? సముద్ర. ఏముంది అందులో? కొన్ని వేల సంవత్సరాల క్రితం తిమిర అనే దుష్టశక్తి చీకటికి అధిపతిగా ఉండేది. ప్రపంచాన్ని శ్మశానంగా మారుస్తూ చీకటిలోకి నెట్టేసేది. అప్పుడే వివిధ శక్తులు గల 9 సిద్ధగురువులు వాళ్ళ ప్రాణాలను ఆయువుగా పోసి ఓమా అని కాంతి శక్తికి ప్రాణం పోశారు. మరణించే ముందు తమ శక్తులను తమ పేర్లతో తాళపత్రాలను నిక్షిప్తం చేసి ఉంచారు. ఓమా తిమిర మధ్య భీకర యుద్ధం మొదలైంది. కానీ చీకటి పడగానే తిమిర బలం రెట్టింపయింది. ఆ సాయంత్రం ధర్మం ఓడిపోయింది. అప్పటి నుండి తిమిరావలలో ఓమా ఇంకా బందీగానే ఉంది. ఇన్నాళ్లకు మళ్ళీ తాళపత్రాల నుండి శక్తి బయటికి రావడంతో ఓమా బలం పుంజుకొని తిమిరా నుండి తప్పించుకుంది. కానీ ఇన్నాళ్ళు తనలో కూరుకుపోయున్న శక్తి వల్ల ఓమా భరించలేని నొప్పితో నరక వేదన అనుభవిస్తుంది. అందుకే జనాల నుండి వెలుగు శక్తిని పెంచుకుంటూ కొన ఊపిరితో కుట్టుమిట్టలాడుతుంది. తిమిరా బలానికి దొరకకుండా చీకటి పడేలోపే నా దగ్గరికి చేరుకుంటుంది. ఇప్పుడు ఓమాకు నా సహాయం కావాలి, నా శక్తి కావాలి. ఊరి చివరి అడవిలో నా కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఎక్కడ వెతుకుతాం? చెప్పాడు కదా నగరం చివర్లో అని. కానీ ఏ చివరా? ఇట్ట అట్టా? మనకు రేపు ఒక్కరోజే టైం ఉంది. ఎల్లుండి ఉండే కదా రంజాన్ మొదలయ్యేది. ఓకే విక్రమ్, కామ్ డౌన్. భరత్, నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి లొకేషన్ కోసం చూస్తాను. अम्मी मुझे नहीं रहना, आप भी मत रहो। एक साल छोड़ने से कुछ नहीं होगा. काव्य आप ఎవరు అబ్బాయి పడిపోయాడు? छोटू, చిన్న छोटू, చిన్న हे छोटू, छोटू, చిన్న छोटू, हे छोटू, రే చిన్న, छोटू. నాకేసే అనుకుంటా. हे అల్లా, చిన్న పిల్లాడే. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా.
జీబా ఏమైంది? చూస్తున్నావుగా, ఓ పక్క రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. ఈసారి ఉపవాసం ఉండొద్దని న్యూస్లో వార్నింగ్ ఇస్తున్నా. అమ్మి అబ్బు అస్సలు వినట్లేదు. బాగా జిద్ కర్ రహే హై. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పు నువ్వు. చెప్తున్నా, బట్ వినట్లేదు. రేపటి నుంచి రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం చెప్పి కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎల్లుండి ఉండే కదా రంజాన్ మొదలయ్యేది. ఇప్పుడే వస్తాను. కావ్య చెప్పు. విక్రమ్, అడవేరియా తెలిసింది. అవునా? యా, ఇందాక అవుట్స్కట్స్ లో వస్తుంటే ఆ డార్క్ వేస్ మళ్ళీ తగిలాయి నాకు. మనం వెతుకుతున్న అడవి అక్కడే ఎక్కడో ఉండొచ్చు. లొకేషన్ పెట్టొస్తున్నాను. మనకు రేపు ఒక్కరోజే టైం ఉంది. ఎల్లుండి ఉండే కదా రంజాన్ మొదలయ్యేది. ఇలా జరిగితే ఎనర్జీ లెవెల్స్ జీరోకి పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా కట్టె కాలినా పర్లేదు, ఒక్క ఆకు రాలనివ్వను, ఒక్క ప్రాణం పోనివ్వను.
ఫోన్ సిగ్నల్ సిగ్నల్ భయ్యా నేను ఇది వస్తాడా? ఓ షిట్. బయటకు వచ్చారా? నాకు తెలిస్తే పెంట పెంట రాటదుకో. తీసుకుంటా సిగ్నల్ సిగ్నల్ రే లొకేషన్ పెడతాను, ఫాస్ట్గా వచ్చి పిక్ చేసుకో. విక్రమ్ ఏమైంది? వెళ్దాం, ముందు పద. కావ్య బండిలో ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, తీసుకురా. అసలు ఏమైంది చెప్పరా? మాట్లాడుకునేంత టైం లేదు, పద. ఉండను. వెళ్దాం, ముందు పద. విక్రమ్ మర్యాదగా ఏమైందో చెప్పు. ఆ కిడ్నాపర్స్ని ఆ రోజు కొట్టి పడేశాను కదా, బహుశా దానికి రివెంజ్ అనుకుంటా. ఏదో ఒకలా తప్పించుకొని వచ్చేసాను. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఆ రోజు ఇవ్వకుండా తప్పు చేశాం. అది తర్వాత, ముందు పదండి. జాగ్రత్తగా. విక్రమ్ ఏ ఏరియాలోనే చూశాను. ఏమైంది? తెలుస్తుంది. బాస్, అరే ఓకే. అటువైపు ఏదో అడవిలా ఉంది, చూద్దాం పద.
ఏమైంది? విక్రమ్, కావ్య, ముందుకు వెళ్ళే కొద్దీ ఎనర్జీ పెరిగిపోతుంది. అంటే మనం వెళ్తున్న రూట్ కరెక్టే. మరి మనం బాగానే ఉన్నాం కదా. కావ్య బాడీ ఇప్పటికే చాలా వీక్ అయిపోయింది ఎనర్జీ వల్ల. అందుకే హోమా ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ ఆ ఎనర్జీ కావ్యాన్ని ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది. మరి మనం ఫేస్ చేయగలమా? మనల్ని ఏం చేయదులే, పద. కావ్య, కావ్య చూడు. కావ్య, 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 కావ్య. వెళ్ళగలమా? సరే, జాగ్రత్త. కావ్య, కావ్య, మెడిసిన్. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఏం చేస్తున్నావు? కావ్య, కావ్య, కావ్య. అవ్యా, అలవాటైపోయింది నిన్ను కాపాడడం. కాపాడుకుంటా. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? వదులు విక్రమ్, చూస్తాను. ఏంటి వదిలేది? నీ ప్రాణం ఎలా కొట్టుకుంటుందో తెలుసా నీకు? వదిలే ప్రసక్తే లేదు. ఏం కాదు, వదులు. కావ్య, కామ్గా ఉండు. ఆల్రెడీ చావంచుల దాకా వెళ్ళి బతికావు. ఈసారి మాత్రం నీకేం కానివ్వం. వదలకపోతే ఎటు వెళ్ళాలో ఎవరు చెప్తారు? ఆ చిట్టి ఫ్రెండ్ చెప్తాడు. పదండి. ఏంట్రా పచ్చగా ఉండాల్సినవి ఇలా ఉంది? ఎనర్జీ. కంటికి కనిపించినంత చిన్న ఎనర్జీ ఒక మనిషిలో ఉన్న పాజిటివ్ పవర్ అంతా లాగేస్తుంది. అలాంటిది అడవి మొత్తం నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. చాలా తక్కువ అంచనా వేశాను. ఓ రే దేవుడా, మరి లోపలికి ఎలా వెళ్ళేది? చెప్పాను కదా, మనల్ని ఏం చేయదు. అసలు ఓమా వెయిట్ చేస్తుందే నా కోసం. ఏంటి, ఇంత ఎనర్జీ లోపలికి వెళ్ళక కూడా సేఫ్గా ఉండగలమా?
ఉండాలి. కానీ అంత దూరంలో ఉన్నప్పుడే కావ్య చాలా నరకం చూసింది. అలాంటిది ఇక్కడ చేయాలా వదులుతాను? అలా అని పోయిపోయి ఎనర్జీలోకి తీసుకెళ్ళలేను కదా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. పర్వాలేదు, వెళ్దాం. ఎలా? వదిలితే నిన్ను కాపాడలేను, వదలకపోతే జనాల్ని కాపాడలేను. లోపలికి నేను వెళ్తాను. ఏంటి? వెళ్తాను, ఏమవుద్దో చూద్దాం. దానికి నేను ఒప్పుకోను. సరే, కావ్య చేయి వదిలి వెళ్ళగలవా? పోనీ కావ్యాన్ని తీసుకొని వెళ్ళగలవా? లేదు కదా, అందుకే ముందు నేను వెళ్తాను. భరత్, ఈ ప్రాబ్లం నాది. నీ లైఫ్ రిస్క్లో పెట్టకు. నీకేదైనా అయితే? నాకేమైనా అయితే నువ్వు ఉన్నావుగా. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఒక్కడవే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కావాలంటే ముగ్గురు వెళ్దాం. బుర్ర పని చేయట్లేదా నీకు? ఇప్పుడు ముగ్గురిని రిస్క్ తీసుకోమంటావా ఏంటి? నేను వెళ్తున్నాను. భరత్, 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 భరత్. భరత్, 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 రేకు. భరత్, నా పవర్ పని చేయట్లేదండి. నీ వల్ల కూడా కావటం లేదంటే లోపల ఎంత భయంకరంగా ఉందో. ఓమా, ఏం కావాలి నీకు? వచ్చాను కదా. ఆవేశపడకు విక్రమ్. ఎందుకు ఇలా చేస్తుందో, అసలు తనెంత బాధ అనుభవిస్తుందో మనకు తెలీదు. త్వరగా వెళ్ళు, టైం లేదు. మీ ఇద్దరిని సిచ్యువేషన్లో వదిలేసి ఎలా వెళ్తాను? విక్రమ్, మా ఇద్దరి గురించే కాదు, కొన్ని వేల మంది ప్రాణాల గురించి ఆలోచించు. ఇప్పుడు ఆ జనాల్ని కాపాడడం మాత్రమే నీ బాధ్యత కాదు, తిమిరా నుండి ఓమాని కాపాడే బాధ్యత కూడా నీదే. ఓమా గురించి నాకు అనవసరం. అసలు ఏ బంధం లేని జనాల కోసం ఇంత చేస్తున్నావు కదా, మరి నీ పవర్స్ కి సంబంధించిన ఓమాని కాపాడే బాధ్యత నీది కాదా? పాజిటివ్గా ఆలోచించి వెళ్ళు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. మా గురించి ఆలోచించుకో. సారీ అండ్ థ్యాంక్ యూ. వెళ్ళు.
భరత్ భరత్ లేకు. డాక్టర్, పేషెంట్స్ అందరూ స్పృహలోకి వచ్చారు, మీరు వెంటనే రండి. విక్రమ్ 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 మీరు ఓకేనా? యా అమ్మయ్యా. రే, ఆ మాస్క్ మేనే కదా? నీకోసం వెయిట్ చేసినట్టు నా లైఫ్లో దేనికోసం వెయిట్ చేయలేదు నేను. చాలా అడగాలి. 1, అసలు నీకు ఆ తాళపత్రాలకి సంబంధం ఏంటి? 2, ఆ రోజు నీ దగ్గర 4 తాళపత్రాలు చూశాను, అందులో ఒక పవర్ నాకు వచ్చింది, మరి మిగిలిన 3 సంగతి ఏంటి? 3, అసలు నీ మొహం ఎందుకు దాచుకుంటున్నావు? 4, ఇక్కడ జరిగిందంతా చూస్తే నీకు కూడా ఏదో పవర్ ఉందనిపిస్తుంది. అసలు ఎవరు నువ్వు?